నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నా పేరు శోభా ముందుగా హెడ్లైన్స్ కరోనా నేపథ్యంలో తెలంగాణకి సీఎం కేసీఆర్ ఎంతో కృషి రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందన్న మంత్రి ఈటెల కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల పర్యటన కొత్తపల్లిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి గంభీరావుపేటలో చెక్కుల పంపిణీ చేసిన టీఆర్ఎస్ నేతలు ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద బోధనేతర సిబ్బంది ధర్నా మద్దతు పలికిన జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ నాంపల్లి టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద హిందీ పండిట్ల ధర్నా హిందీ లాంగ్వేజ్ పండిట్ల తుది ఫలితాలు వెల్లడించాలని నిరసన డీటెయిల్స్ చూద్దాం. కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని కృషి చేశారని మంత్రి ఈటెల అన్నారు. తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టిందని మంత్రి తెలిపారు. హైదరాబాద్ అబిడ్స్ తెలంగాణ సారస్వతిక భవన్లో తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 13వ వార్షికోత్సవం మహాసభకు మంత్రి ఈటెల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం అసోసియేషన్ సభ్యులతో కలిసి నూతనంగా రూపొందించిన డైరీ క్యాలెండర్లను ఆవిష్కరించారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా డాక్టర్లు పనిచేశారని కొనియాడారు. కరోనా బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించారని వారి సేవలు వెలకట్టలేమని మంత్రి ఈటెల తెలిపారు. పారామెడికల్ ఉద్యోగుల సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మన అన్న ఈటెల అన్నానికి ఆదరణకి మన ఆర్ఎంపీ సంఘాల తరఫు నుంచి సమయంలో కూడా అన్న మొదటి కేసులు మాస్క్ లేకుండా మనం ఏ రకంగా అయితే గ్రామాలలో పనిచేస్తామో అందరూ అంటరాని వాళ్ళుగా చూశారు కోవిడ్ వచ్చిన వాళ్ళకు. అయినా కూడా క్వాలిఫైడ్ ఐఎంఏ డాక్టర్లు వాళ్ళు కూడా కరోనా సమయంలో పేషెంట్లకు వైద్యులకి వైద్యానికి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసేవారికి ప్రజల ప్రేమ ప్రజల చేత గౌరవం మరొకసారి ప్రజలకు విశ్వాసం కలిగిన గొప్ప సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం. కోవిడ్ ఈ కరోనా ఒక మానవ ఉన్నంతలో ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేసినందుకు నాకు తెలిసి ఈ మొత్తం భూప్రపంచం మీద రాజ్యాల అధినేతల నుంచి మొదలుపెట్టి సామాన్య పౌరుల వరకు కూడా గొప్పగా కీర్తించబడ్డ గౌరవించబడ్డ వ్యక్తులు ప్రజలకు ఆరోగ్యాన్ని అందించినటువంటి వ్యక్తులు. మీరు చూసిన పెద్ద పెద్ద దేశాలు అమెరికా లాంటి అగ్రదేశం ఏ యూరోపియన్ కంట్రీస్ అయితే చాలా గొప్పగా ఎదిగాయి శాస్త్ర విజ్ఞాన పరంగా టెక్నాలజీ పరంగా వైద్య సేవల్లో క్వాలిటీ పరంగా గొప్పగా దేశాలు కూడా విలువలాడిపోయి తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్లో పర్యటించిన ఆయన నూతన పారిశుద్ధ్య వాహనాలు ఆటో ట్రాక్టర్ వాటర్ ట్యాంకర్తో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రైతుల కోసం రైతు బంధు రైతు బీమా ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ రుద్రరాజు అడిషనల్ కలెక్టర్ నరసింహారెడ్డి యూకే కమిషన్ శ్రీనివాసరెడ్డి కౌన్సిలర్లు జేరిపోతు మొండయ్య జేరిపోతుల అంజలి మానుపాటి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లి మున్సిపాలిటీ గతంలో మేజర్ గ్రామ పంచాయతీ కొత్తపల్లి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశానుసారం పల్లెలన్నీ కూడా ఆధునీకరణ జరగాలి, పట్టణీకరణ జరగాలి, పట్టణాలనే ఆధునీకరణ చేస్తే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్తపల్లిని మున్సిపాలిటీగా చేయడం జరిగింది. ఈ రోజుకు సంవత్సరం కాలం జరిగింది మున్సిపల్ పాలకవర్గం ఏర్పాటు కొత్తపల్లిలో. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒకటే, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా పట్టణాలు మారలేదు, పల్లెలు మారలేదు. 40-50 సంవత్సరాలు పాలకులు ఉన్న ఏ పార్టీ అయినా కానీ, ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎంతోమంది ప్రధానమంత్రులు మారినా కానీ పట్టణాలు మారలేదు, పల్లెలు మారలేదు, ప్రజల జీవన శైలి కూడా మారకుండా పరిస్థితి ఉండేది. కానీ ఏ ఒక్క రూపాయి లేక మున్సిపాలిటీలు నిర్వీర్యం జరిగినాయి. ట్రాక్టర్ కొందామన్నా పైసలు లేవు, శానిటేషను ఈక్విప్మెంట్ కొందామన్నా పైసలు లేని పరిస్థితి. మున్సిపాలిటీ డబ్బులు వస్తేనే పన్నులు అయితేనే మనకు అక్కడ పరిపాలన సజావుగా సాగేది. అందుకే నిధులు లేక ఇబ్బంది పడుతున్న కాలంలో గౌరవ ముఖ్యమంత్రి నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కొడంగల్ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడం వలన ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేస్తున్నారు. అనంతరం అక్కడికి చేరుకున్న స్థానిక జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి తహసీల్దార్ను అడుగుతుండగా స్థానిక టీఆర్ఎస్ నేతలు స్థానిక జెడ్పీటీసీపై మాటల యుద్ధం చేశారు. ఇట్టి విషయంపై సభా ప్రాంగణంలో ఎమ్మెల్యే ముందు నేలపై కూర్చోవడం జరిగింది. అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానిక జెడ్పీటీసీ కాంగ్రెస్ నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. నిరుపేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, బొమ్రాస్పేట్, దౌలతాబాద్, కోస్గి, మద్గూరు మండలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 23 మంది అనారోగ్యంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి సీఎం సహాయ నిధి ద్వారా 18,35,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ వెంకటేష్, పిఎస్సిఎస్ అధ్యక్షులు బి జగదీశ్వర్, స్థానిక సర్పంచ్ అరుణ, ఎంపీటీసీ వెంకయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కావాలనుకునే టీవీలలో చూసుకుంటుంది. మీరు మనమేమో ఊరు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మన పని మనం చేద్దాం, గ్రామాల అభివృద్ధి చేద్దాం. తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కళ్యాణ లక్ష్మి, గతంలో ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకుంటే పేదవాళ్ళు బయట అప్పు తీసుకొచ్చేవాళ్ళు, 1,50,000 అప్పు తీసుకొచ్చి మిత్తి కట్టి 2 లక్షలు 3 లక్షలు మిత్తి కట్టేవారు పెళ్లిళ్ళకు. మన ప్రభుత్వము ఎవరు పేదవాళ్ళు కూడా పెళ్లిళ్ళకి అప్పు చేయదు. రాజీనామా చేసి అసెంబ్లీలో దొంగ రాజీనామా చేసి అసెంబ్లీ ఉన్నాడు. నేను రాజీనామా చేసి వెళ్ళిపోయినా అని చెప్పిండు. కొడంగల్ అందరూ చెప్పిండు. మనం రాజీనామా చేసి ఎవరిని అడిగినా ఏడ తెచ్చినావు అన్ని నాటకాలు, డ్రామాలు తప్ప. అప్పుడేదో ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, సంవత్సరం లాస్ట్ 1 ఇయర్ ఎమ్మెల్యే ఉన్నందుకు ఆయన ప్రోటోకాల్లో ఫౌండేషన్లో పేర్లు పెట్టినంత మాత్రాన వీళ్ళు ఏదో బొమ్మలు చూపించి ఎమ్మెల్యే పేరు ఉన్న దానిలో అప్పుడు మేము తెచ్చినాము అంటే ఎవరు సర్పంచ్ ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం పేరు పెడతారు. కానీ శాంక్షన్ తెచ్చింది ఎవరనేది ప్రజలకు తెలుసు. కాబట్టి పిట్టకథను మానుకొని ఇప్పటికైనా నేను చేసిన సవాళ్ళకు మీ నాయకుని సమాధానం చెప్పమని చిల్లరగాళ్ళలాగే లోకల్లో ఎందుకు కొడుతున్నారు. మా నాయకులను చేస్తూ ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు గతంలో ఏం చేయలేదు. సర్పంచ్లు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఎంపీటీసీ సర్పంచ్లు అందరూ కూడా అధికారులు అందరూ కలిసి పెద్ద ఎత్తున తర్వాత ఈ కొడంగల్ చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకుపోయి కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద చెబుతూ మాటల పిట్ట టీవీలకి పరిమితం అవుతాడు, గ్రామాల్లో తిరిగాడు, ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, కార్యకర్తలకు అందుబాటులో ఉండవు. కాబట్టి నేను ఇంటికి పంపాడు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎందుకంటే మళ్ళీ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతున్నారు మొత్తం కొడంగల్ అని కొత్త డ్రామా ఆడుతున్నారు. ఎన్ని డ్రామాలు ఆడినా ఏమాడినా రేవంత్ రెడ్డి. ఈరోజు మద్దూరు మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు
అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం గవర్నమెంట్ నుంచి వచ్చింది కాక ఒక పార్టీ మీటింగ్ లాగా ప్రతిసారి ఒక పార్టీ మీటింగ్ లాగా జరుగుతుంది. ఇందులో మాకు అంటే ఎంపీపీ నేను మద్దూరు మండల్, నాకు కానీ జెడ్పీటీసీ గారి ఎటువంటి గౌరవం అనేది ప్రోటోకాల్ ప్రకారం పాటించట్లేదు. ఎంఆర్ఓ గారిని ఎన్నిసార్లు అడిగినా ఎమ్మెల్యే గారు చెప్పాలి, అతను వచ్చినప్పుడు మాత్రమే చెక్కులు పంపిణీ అనేది జరుగుతుంది. కాబట్టి దీని గురించి ఈరోజు మద్దూరు మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ ఎమ్మెల్యే నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ పనిచేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని గోరంట్ల సముద్ర లింగాపూర్ గ్రామాల్లో కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను జెడ్పీటీసీ విజయ, ఎంపీపీ కరుణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సముద్ర లింగాపూర్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మోతే రాజిరెడ్డి మాట్లాడుతూ మండలంలో మంజూరైన 8 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ విజయ, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు పాప వెంకటస్వామి, ఏఎంసీ చైర్మన్ సుతారి బాలవ్వ, మాజీ ఏఎంసీ చైర్మన్ దయాకర్ రావు, టీఆర్ఎస్ నాయకులు రాజారాం, లక్ష్మణ్, సురేందర్ రెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా మండల ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, మార్కెట్ చైర్మన్ గారు, మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులందరూ, మా గ్రామ ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు మరియు వార్డు సభ్యులు అందరం కలిసి ఇంటింటికి వెళ్తూ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనసున్న మహారాజు ముఖ్యమంత్రి గారు కాబట్టి ప్రతి ఒక్కరిని తన అక్క చెల్లెల్లాగా ఆలోచన చేస్తూ ప్రతి ఒక్కరి బాధను చూస్తూ షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి, ఇతరత్ర పథకాల ద్వారా పాప పుట్టగానే ఒక స్కీము, పుట్టి పెద్ద అయిన తర్వాత ఒకలాగా ప్రతి దాంట్లో మహిళలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరేలా ముఖ్యమంత్రి గారు పథకాలను ఆవిష్కరణ చేస్తూ ప్రతి ఒక్కరి అందుబాటులో ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు. అదేవిధంగా మన ప్రాంత మంత్రి గారైన కేటీఆర్ గారు కూడా ప్రతి ఒక్కరిని ఎన్ఓసి ద్వారా దవాఖానా మన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ గోరంటాల గ్రామంలో మరియు సముద్రలింగపూర్ గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చిన సర్పంచ్లకు వాళ్ళని కోరుకు ఎన్నో ఇంటి ఒక ఆడబిడ్డ నాంపల్లి టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ముట్టడించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నిర్వహించబడిన టీఆర్టీ 2017 హిందీ లాంగ్వేజ్ పండిట్ల తుది ఫలితాలు ప్రకటించి పోస్టులు వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ జాక్ చైర్మన్ నీలం వెంకటేష్ డిమాండ్ చేశారు. హిందీ లాంగ్వేజ్ పండిట్ సంబంధించిన 342 పోస్టులకు సంబంధించిన ఫలితాలు 4 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు వెల్లడించలేదని మండిపడ్డారు. గత నెల టీఎస్పీఎస్సీ ఇన్ఛార్జ్ చైర్మన్ కృష్ణారెడ్డి 20 రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ ఫలితాలు వెల్లడించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పెల్ల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే ప్రకటించాలని హిందీ పండిట్లు డిమాండ్ చేశారు. ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో 2017లో
హిందీ పండిత్ లాంగ్వేజ్ పోస్టులను భర్తీ చేయడానికి 342 పోస్టులు భర్తీ చేయడానికి మరి ప్రకటించారు. వాళ్ళు ఈరోజు సెలెక్ట్ అయ్యి రిజల్ట్ ఇవ్వరా బాబు అని అంటే 142 మందికి స్కిల్ అనే పద్ధతితోనే 750 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 750 మందిలో ఈ 142 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని 342 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి మా యొక్క ముఖ్య ఉద్దేశం, మెయిన్ డిమాండ్ కూడా. ఎందుకంటే దాదాపుగా 4 సంవత్సరాలు గడుస్తున్నా కానీ నోటిఫికేషన్ వేసినాక నోటిఫికేషన్ లేని నోటిఫికేషన్లను పక్కకు పెడితే వేసిన నోటిఫికేషన్లను కూడా పట్టించుకోకుండా పక్కదారి పట్టించి కాలయాపన చేసే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయి, నిధులు నియామకాల పేరు మీద బలిదానమైనటువంటి మా నిరుద్యోగులు, యువత, మొత్తం విద్యార్థులంతా ఎదురు చూస్తున్న కోణంలో వేసిన నోటిఫికేషన్లో కూడా దిక్కు దివాణం లేకుండా కోర్టుల మెట్లెక్కి చెప్పుల వేలాగా మరి జడ్జిల చుట్టూ, అడ్వకేట్ల చుట్టూ తిరగడం అవుతుంది. ఇబ్బందులు లేవు. కార్యాచరణ రూపొందించడానికి సిద్ధంగా ఉంది. 342 మందికి 750 మందిని సెలెక్ట్ చేశాం. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వీఆర్ఓల సంఘం అధ్యక్షుడు గోవర్ధన్ చారి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పీఆర్సీ 7.5 ఇచ్చారని, ఇది చాలా తక్కువని ప్రతి ఉద్యోగ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా పీఆర్సీ 45% నుండి 50% ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా వీఆర్ఓ ఉద్యోగులకు ఏ హాస్పిటల్కి వెళ్లినా హెల్త్ కార్డులు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు వీఆర్ఓల భగవంతు, గోపాల్, మురళీధర్ గౌడ్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గోవర్ధన్ చారి, ఉమ్మడి జిల్లా వీఆర్ఓల ప్రెసిడెంట్గా కొనసాగుతా ఉన్నా. మరి ఈరోజు ప్రభుత్వం పీఆర్సీ 7.5 పీఆర్సీ ఇచ్చింది. అది ఎవరికి కూడా అమోఘంగాని పరిస్థితి. అది ప్రతి ఉద్యోగ సంఘాలు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ పీఆర్సీ మాకు వద్దని చెప్పి కూడా మేము నిరసన జ్వాలలు జరగలుగుతున్నాయి ఈరోజు రాష్ట్రం మొత్తం. మరి ఈరోజు ముఖ్యమంత్రి వారు అన్నీ బాగానే చేసుకుంటూ వచ్చి ఫస్ట్ 7 సంవత్సరాలు అవుతుంది పీఆర్సీ, ఈ రోజు ఆ రోజు గంట 2 గంటలు ఈ పూట ఆ పూట అని ఇట్లా గడుస్తూనే ఉంది. కొన్ని భజన సంఘాలు సపోర్ట్ చేయడం వల్ల ఇట్లా అనవసరమైన న్యూసెన్స్ అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈరోజు ప్రభుత్వానికి మనం చైతన్యస్తున్నాం. ప్రభుత్వానికి చైతన్యించినప్పుడు కూడా మాకు కూడా అన్ని ధరలు పెరుగుతున్నాయి, ప్రతి ధర పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా పీఆర్సీ కూడా 45-50% ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా మేము మా ఉద్యోగ సంఘాల తరఫున కోరుతా ఉన్నాం. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆయన దగ్గరికి పోతే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఆయన కూడా మేము జరుగుతుందని కూడా ఆశాభావంతోనే ఉన్నాం. దయచేసి కూడా ముఖ్యమంత్రి గారికి మేము చేతులెత్తి నమస్కరిస్తే మేము ఈ వీఆర్ఓల వ్యవస్థ కూడా రివోక్ చేసి దీంట్లోనే తీసుకొని తొందరగా మాకు పరిష్కరిస్తారని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. హెచ్ఆర్ కట్ చేయకుండా పీఆర్సీని కంటిన్యూ చేసి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కేజీబీవీ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. టిస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో 3 దశల పోరాట కార్యక్రమాల్లో భాగంగా ఈ ధర్నా నిర్వహించారు. వారికి మద్దతుగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ తమ జిల్లాలోని తమ శ్రేణులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. కేజీబీవీ పాఠశాలలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో మహిళలే విధులు నిర్వహిస్తున్నారని, వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ తెలిపారు. వీటితో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేష్, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మెంబర్ గండ్రత్ సుజాత కూడా మద్దతు తెలిపారు. మరి మినిమం బేసిక్ స్కేల్ అనేది ఇవ్వడం లేదన్నటువంటి విషయం మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హెల్త్ కార్డు విషయానికి వస్తే ఈరోజు ఉద్యోగం లేనటువంటి మామూలు వాళ్లకు హెల్త్ కార్డ్స్ ఉన్నాయి. అంటే ఆరోగ్యశ్రీ కార్డున్నటువంటి మరి కేజీబీవీ యూఆర్ఎస్ సిబ్బందికి అటువంటి సౌకర్యం అనేది లేదు. కనీసం ఉద్యోగం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని వారికి వారి కుటుంబ సభ్యులకు హెల్త్ చెకప్ చేయించుకునే అధికారులు జిల్లా అధ్యక్షులు మరి
వారి కార్యకర్తలతోటి మన నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించడం మరి ఆనందదాయకం. వీళ్ళు ఉన్నాయి. మరి ఈరోజు పూర్తి స్థాయి మహిళలతో పనిచేస్తున్నటువంటి ఏకైక పాఠశాల కస్తూర్బా గాంధీ పాఠశాల. అధ్యక్షత వహిస్తున్నటువంటి టీఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, అశోక్ గారికి, మిగతా కేజీబీవీ యూఆర్ఎస్ ఉపాధ్యాయులందరికీ, నాతో పాటు విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, పత్రికా మిత్రులకు, కేసీఆర్ కు 2 ఫైన్లుగా ఇదే రాజ్యం, ఇదే రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం ఘనత కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈ రోజు ధైర్యంగా మేము చెప్తా ఉన్నాం. ఈ 2 ప్రభుత్వాలు కూడా ఏవైతే వ్యతిరేక విధానాన్ని పాటిస్తున్నాయో దాన్ని ఖండించడానికి బీజేపీ చేత ప్రజల కోసం రాజకీయ పార్టీని పెంచుకోవడానికి కానీ రాజకీయ కార్యకర్తని పెంచు. గుంటూరు జిల్లా క్రోసూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని ప్రవీణ దీప్తి తన భర్త రాజేష్ పై దిశ కేసు నమోదైంది. ఈ కేసుపై జిల్లా అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓటి జయసింహ విచారణ జరిపారు. క్రింది స్థాయి సిబ్బందిని రాజేష్ వేధింపులు చేశాడు. ఈ నేపథ్యంలో అతనిపై దిశ కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి కోల్ మైన్స్ పారిశ్రామిక ప్రాంతం RG3 ఏరియా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు 2లో యంగ్ రెబెల్ స్టార్ ప్రాజెక్టు నటిస్తున్న సలార్ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. చిత్ర యూనిట్ సిబ్బంది గత వారం రోజులుగా భారీ సెట్టింగ్లను ఏర్పాటు చేశారు. సినిమా షూటింగ్ కొరకు 10 రోజులు అనుమతి ఇచ్చినట్లు, చిత్ర పరిశ్రమ సిబ్బందికి అన్ని విధాల ఏర్పాట్లను కల్పిస్తున్నట్లు, పారిశ్రామిక ప్రాంత ప్రజలు షూటింగ్ కు సహకరించాలని అధికారులు తెలిపారు. అలాగే అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రభాస్ అభిమానులు, చుట్టుపక్కల ప్రజలు షూటింగ్ కు సహకరించాలని అధికారులు కోరారు. ఏంటంటే అన్న సారకి పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళింది. ఓకేనా? మాకు మాకున్న మాది ఎంప్లాయీస్ మాత్రమే మేము అలో చేస్తున్నాం. ఇంకా ఎలాంటి పర్సన్ అలో చేయట్లేదు. వచ్చేసి అడ్డాల గొడవ అవుతుంది. సెక్యూరిటీ ఆఫీసర్ వీళ్ళందరూ వచ్చేసి ఉన్నారు. రవాణా మీటింగ్ ఫోన్ చేశాను. ఫోన్ చేశాను. ప్రజెంట్ అడ్డాల అది కూడా చెప్తున్నాను. గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం పాత ఉప్పలపాడు గ్రామంలో మైనర్ బాలికను వేధిస్తున్నాడని వాలంటీర్ నాగరాజుపై బాలిక బంధువులు దాడి చేశారు. ఈ ఘటనలో నాగరాజు మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పాత ఉప్పలపాడు గ్రామంలో సంఘటనా స్థలం పరిశీలించి నిందితులపై కేసు నమోదు చేశారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్ తెలిపారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు నాగరాజు మృతదేహంతో వినుకొండ శివయ్య స్తూపం సెంటర్లో ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న ఐనవోలు ఎస్ఐ రవీంద్రారెడ్డి ఆందోళన చేస్తున్న మృతిని బంధువులతో మాట్లాడుతూ నిందితుల్ని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు. కొంతమంది సమస్యలు బాగా అర్థం చేసుకోవడం లేదు సార్.
మళ్ళీ చెప్తున్నాం ఎందుకంటే సార్ ఎలా చూసారు సార్ మళ్ళీ వాలంటీర్ వ్యక్తిని ఇంట్లో ఒక్కడ చేసేసి ఇంట్లో పడుకోబెట్టేసి సుమోతో కూర్చారు సార్ సుమోతో మాకేంటంటే మాకు న్యాయం జరగలేదు అనిపిస్తుంది. ఎందుకంటే 3 గంటలకు వచ్చాం సార్ 3 గంటలకు వచ్చాం సార్ అర్థం చేసుకుంటాం ప్రమాణం చెప్తాం సార్ కొంతమంది శక్తులు నేను చేపించాను సార్ నిజంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వారం రోజుల క్రితం బాజీ ముస్లిం యువకుడు మృతి చెందాడు. అతనికి న్యాయం చేయాలని రోడ్డు మీద స్థానికులు ప్రజలు ధర్నాకు దిగారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా నేపథ్యంలో తెలంగాణకి సీఎం కేసీఆర్ ఎంతో కృషి. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందన్న మంత్రి ఈటెల. కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల పర్యటన. కొత్తపల్లిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి. గంభీరావుపేటలో చెక్కుల పంపిణీ చేస్తున్న టీఆర్ఎస్ నేతలు. ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద బోధనేతర సిబ్బంది ధర్నా. మద్దతు పలికిన జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్. నాంపల్లి టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద హిందీ పండిట్ల ఆందోళన. హిందీ లాంగ్వేజ్ పండిట్ల తుది ఫలితాలు వెల్లడించాలని నిరసన. ఇవి బులెటిన్లో ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.